నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అన్ని రాశులకి కూడా ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి, వీటికి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి, లేదా పర్సనల్గా మీ జాతకానికి సంబంధించి అలాగే మీ లైఫ్కి సంబంధించి మీకు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అలాగే పర్సనల్ అపాయింట్మెంట్ అంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని ఎవరైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ సజెషన్స్కి సంబంధించి కానివ్వండి, ఆరోస్కోప్ రీడింగ్కి సంబంధించిన అపాయింట్మెంట్ కోసం కూడా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళకి కానివ్వండి, మన శ్రీకరం వ్యూవర్స్కి కానివ్వండి, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడైనా సరే మేకల్ని బలిస్తాం, బర్రెల్ని బలిస్తాం, కోళ్ళని బలిస్తాం అని చెప్పి చాలామంది మొక్కుకుంటూ ఉంటారు. మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జీవుల్ని మనం అక్కడ తీసుకెళ్ళి బలి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేయండి. అది ఎంతవరకు కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి. అలాగే ఎక్కడైనా సరే చాలామంది కొన్ని సోషల్ మీడియాస్లో చూసి లేకపోతే పిల్లలు అడుగుతున్నారు అని చెప్పి చాలామంది పెట్ డాగ్స్ని తెచ్చుకుంటారు, యాక్చువల్గా అడాప్ట్ చేసుకుంటారు. బట్ టైం కుదరకో, బడ్జెట్ లేకో, లేకపోతే ఎప్పుడైనా చిన్న పిల్లల మీదకి ఎక్కువ మొరుగుతున్నాయని చెప్పేసి చాలామంది మెయింటైన్ చేయలేక దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. ఎవరికైనా అలా చేయాలి అని అనిపిస్తే కనుక అడగండి, ఎవరినైనా పెంచుకుంటారేమో. చాలామంది ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళు కూడా సెక్యూరిటీ పర్పస్ మీద తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా ఎవరికైనా అవసరం ఉందో లేదో కనుక్కోండి. లేదంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కూడా కాల్ చేసి ఎవరైనా డాగ్ని మేము పోషించలేకపోతున్నాము లేదా మెయింటైన్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే ఎక్కడైనా యానిమల్ ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి, మెంటల్ అబ్యూస్ కానివ్వండి చేస్తున్నట్లయితే కనుక ఫోన్లో మీరు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు ఎంతవరకు అయితే చేస్తారో అంతే బాధ్యతగా వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయండి. దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఈ విషయాల్లో ఎవరిని సపోర్ట్ చేయకుండా మీ కనీస బాధ్యత ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా చేసి తీరుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలా చేసిన వాళ్ళకి మంచి జరగాలని నేను నా తరఫు నుంచి ఖచ్చితంగా ప్రార్థిస్తాను దేవుణ్ణి. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశికి సంబంధించి ఫినాన్షియల్గా కొంచెం ఇంబ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది. అంటే మీకు వచ్చే ఇన్కమ్ కంటే కూడా మీ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల ఫినాన్షియల్గా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మనం ఏదైనా ఒక వస్తువుకు సంబంధించో లేకపోతే ఒక ఈవెంట్కి, ఒక కార్యక్రమానికి సంబంధించి ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ లేదు ఎవరికన్నా అడ్జస్ట్మెంట్ దగ్గర తీసుకున్నాం, అడ్జస్ట్మెంట్ రూపంలో తీసుకున్నాం, వాళ్ళు తిరిగి ఇచ్చేయాలి అన్న ఆకస్మికంగా ఏదో ఒక ఖర్చు వచ్చి దానికి డబ్బులు ఖర్చు అయిపోతాయి తప్ప మీరు ఎవరికైతే ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వలేక, మీ అవసరానికి కూడా ఉపయోగపడలేక కొంచెం ఫినాన్షియల్గా ఇలాంటి ఇబ్బందులు అయితే పడాల్సి వచ్చే నెసెసిటీస్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా, అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా అనుకోకుండా కొన్ని ఖర్చులు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి హెల్త్ పరంగా ఎలాంటి చిన్న సమస్యలు వచ్చినా దయచేసి ఇన్ టైంలో మీరు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల డబ్బు అనేది కూడా ఎలా ఖర్చు అవుతుందో, ఎప్పుడు ఖర్చు అవుతుందో, ఎలాంటి అవసరం వస్తుందో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉండడం వల్ల కొంచెం గందరగోళానికి కూడా మీరు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎంత కష్టపడినా మనకంటూ లేకుండా ఏదో విధంగా డబ్బు ఖర్చు అయిపోతుంది. ఏంటి బాధలు, ఏంటి సమస్యలు, నాకే ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నాయని చెప్పేసి చాలాసార్లు మీలో మీరు బాధపడడం, ఒంటరిగా కూర్చుని బాధపడడం, లేకపోతే మీ ఫ్రెండ్స్తో బాధపడడం కానివ్వండి, లేకపోతే మీరు రెగ్యులర్గా ఏదైనా వెళ్ళే ప్రదేశం ఉంటే అక్కడికి వెళ్ళి బాధపడడం కానివ్వండి, మీలో మీరు టైం స్పెండ్ చేయాలనుకోవడం కానివ్వండి, లేకపోతే అసలు ఇవేమి ఈ బాధ్యతలు, ఈ సంసారం, ఈ జాబ్ ఇవేం నాకు వద్దు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెప్పి అనిపించడం కానివ్వండి జరిగే అలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి పేషెన్స్గా ఉండండి. సిచ్యువేషన్స్ అనేవి 4th వేకి చాలా చేంజ్ అవుతున్నాయి. కాబట్టి బలంగా, చాలా దృఢంగా నిలబడడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే
ప్రమోషన్కి సంబంధించి, సాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా ప్రమోషన్ విషయాల్లో చాలా సానుకూలతలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మంత్ ఎండింగ్లో శుభవార్తలు, మీ మంత్ ఎండ్ అనేది శుభవార్తలతో చాలా చాలా సర్ప్రైజ్ న్యూస్తో ఎండ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. అలాగే ఆన్ సైట్కి సంబంధించిన వీసాల ప్రాసెస్లో కావచ్చు, చాలామంది అంటే ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వీసాల్లో కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో అలాంటి ఇబ్బందులు ఎవరైనా ధనుస్సు రాశికి సంబంధించి ఫేస్ చేస్తూ ఉంటే కనుక ఈ మంత్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా వీసాలు మీ చేతికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కొంతమంది పెద్దలతో, అంటే ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు, పబ్లిక్ సెక్టార్లో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఏదైనా సరే సమాజంలో పెద్ద తరహా వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించి మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా బాగా కలిసి వస్తాయి. మంచి బిజినెస్లో కావచ్చు, మంచి ప్రాపర్టీ మీద కావచ్చు ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది, నెక్స్ట్ జనరేషన్కి హెల్ప్ అవుతుంది అండ్ మనకు కూడా రిటర్న్స్ బాగుంటాయి అని అనుకుంటారో అలాంటి ప్రాపర్టీస్ మీద కావచ్చు, బిజినెస్లో కాదు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారు. చిల్డ్రన్కి సంబంధించిన పురోగతి, మేబీ వాళ్ళ హెల్త్లో వచ్చిన కొన్ని మంచి మార్పుల వల్ల కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా జబ్బు పట్టుంటే వాళ్ళకి అనుకోకుండా మంచిగా హెల్త్ మెరుగవడం కానివ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయాల్లో వచ్చే గ్రోత్ కానివ్వండి, వాళ్ళ టాలెంట్ విషయాల్లో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, ఏ విషయంలోనైనా చిల్డ్రన్కి సంబంధించిన విషయాల్లో సెలబ్రేట్ చేసుకోగలుగుతారు. వాళ్ళ సక్సెస్ని చూసి సెలబ్రేట్ చేసుకోగలుగుతారు. అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. అలాగే సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి లేకపోతే మీరు ఇన్ కేస్ ఫారెన్లో ఎక్కడైనా జాబ్ చేస్తుంటే కనుక అక్కడ ఎవరైనా ఒక ఇల్లు కొనుక్కోవాలి, మంచి ప్రాపర్టీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ కూడా చాలా అనుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మీ జాబ్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, అంటే ఇలాంటి పొజిషన్లో ఉంటే ఇంకా మనం సెటిల్ అయినట్టే, లైఫ్లో మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని ఎవరైతే అనుకుంటారో అలాంటి పొజిషన్కి మీరు రీచ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు మెయింటైన్ చేయాల్సిందల్లా మీ పేషెన్స్ మాత్రమే. స్ట్రాంగ్గా ఉండండి. అలాగే గతంలో జరిగిన మిస్టేక్స్ నుంచి ఏం ఎక్స్పీరియన్సెస్ నేర్చుకున్నాము అనేది, ఆ ఎక్స్పీరియన్సెస్తో ముందుకు వెళ్ళడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారు. అక్కడ జరిగిన మిస్టేక్స్ ఇక్కడ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి మంచి ఎక్స్పీరియన్స్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రిలేషన్షిప్లో పార్ట్నర్ దగ్గర చాలా విషయాలు దాస్తూ వచ్చాము, ఇది ఎప్పటికైనా ప్రమాదమే, రిలేషన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక నుంచైనా ఫినాన్షియల్గానైనా సరే, పర్సనల్ విషయాల్లోనైనా, ఏ విషయాల్లోనైనా సరే ట్రాన్స్పరెంట్గా ఉండడమే మంచిది. లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయని గ్రహించి పార్ట్నర్స్ మధ్యలో అండర్స్టాండింగ్కి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు అయితే చేసుకొని వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. బట్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్కి ఎలాంటి ప్లేస్ ఇవ్వకండి. ఎప్పుడైనా సరే అత్తమామల వల్ల కావచ్చు, కొంతమంది ఫ్రెండ్స్ ఊరికే ఫ్లోలో మాట్లాడేస్తూ ఉంటారు, వాళ్ళ మాటల వల్ల కావచ్చు, లేకపోతే మీరే కొంచెం ఆలోచించే విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే కాన్షియస్గా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే థర్డ్ పర్సన్స్కి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయితే కనుక వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, ఇంపార్టెన్స్ ఇవ్వడం లాంటివి కొంచెం తగ్గించడం ఎంతైనా మంచిది. లేదంటే అంటే మీ లైఫ్ పార్ట్నర్ కంటే కూడా మీరు వేరే వ్యక్తులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎలాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా మీ వ్యక్తిగత, అంటే పర్సనల్గా మీ గురించి, మీ సమస్యల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్నా, సొల్యూషన్ కావాలనుకున్నా అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే సంప్రదించండి. మీరు డైరెక్ట్గా కాల్ చేసి నా గురించి చెప్పండి అంటే అది వీలు పడదు. అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే చక్ర హీలింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, ఇకపోతే
మన స్విచ్ వర్డ్స్కి సంబంధించిన కోర్సెస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, అలాగే హారోస్కోప్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా ఇదే నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. జూమ్ సెషన్స్ ద్వారా క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి లేట్ చేయకుండా సంప్రదించండి. అలాగే మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, చాలామంది దేవీ దేవతల గుళ్ళకి వెళ్ళి మొక్కుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరిపోతే బర్రెల్ని బలిస్తాము, లేకపోతే మేకల్ని, కోళ్ళని బలిస్తామని చెప్పేసి చాలామంది మొక్కుతూ ఉంటారు. మీరు అంటే మీ కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని బలిగా ఇస్తామని ఎలా మొక్కుకుంటున్నారు అనేది ఒక్కసారి మీరే సెల్ఫ్గా ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. అసలు మీకు ఆ జంతువుకి, ఆ కోరికకి ఏం సంబంధం? సంబంధమే లేదు. కాబట్టి జంతు బలి అనేది ఆగాలి. శంకరాచార్యులు వారు సాత్వికమైన విధానంలో, దక్షిణాచారంలో మనం దేవీ దేవతల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఆల్రెడీ ఆయన వివరించారు. కుంకుమ పూజలు కావచ్చు, లేదా అమ్మవారి పేరు చెప్పి భోజనాలు, సాత్వికమైన భోజనాలు అంటే ముత్తైదువులను పిలుచుకునో, లేకపోతే కొంతమందిని ఎవరినైనా పిలుచుకుని పెట్టుకోవడం, ఇలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. చాగంటి గారు చెప్తూ ఉంటారు, గరికపాటి గారు చెప్తూ ఉంటారు, సామవేద షణ్ముఖ శాస్త్రి గారు చెప్తూ ఉంటారు. దయచేసి సాత్విక విధానాన్ని అలవాటు చేసుకోండి. పక్షుల్ని, పశువుల్ని రక్షించండి. అలాగే కొంతమంది సోషల్ మీడియాలో చూసి, లేదా చిన్నపిల్లలు అడిగారని చెప్పో చాలామంది డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత వాటిని మెయింటైన్ చేయలేకో, టైం ఇవ్వలేకో, లేకపోతే అవి అగ్రెసివ్ అవుతున్నాయి అని చెప్పో దూరంగా, అంటే ఊరికి దూరంగానో, సిటీకి దూరంగానో తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు. అవి బ్రీడ్ డాగ్స్ అయితే కనుక మీరు చూపించిన లవ్ తలుచుకుని మెంటల్గా చాలా ప్రెషర్ తీసుకుంటే, మిమ్మల్ని వెతుక్కుంటే, తిండికి, నిద్రకి, ఆహారానికి చాలా ఇబ్బంది పడతాయి. మీకు తెలియకుండానే ఎంతో పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అలా చేయకండి. ముందే నిర్ణయం తీసుకోండి. ఇక ఒకవేళ ఎవరైనా వదిలించుకునే ప్రయత్నంలో ఉంటే కనుక ఈ నెంబర్స్ మీద కాల్ చేసి ఎవరైనా డాగ్ని ఇచ్చేద్దాము అనుకునే వాళ్ళు ఈ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే అన్నెసెసరీగా స్టేరీ యానిమల్స్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆవుల్నే కావచ్చు, కుక్కల్నే కావచ్చు, పందుల్నే కావచ్చు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలు మాత్రం మానుకోండి దయచేసి. అదే ప్లేస్లో, అదే విధానంలో లైఫ్లో ఏదో ఒక రోజు అలాంటి హింసకి మనం గురయ్యే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంటే వర్షాకాలంలో కొంచెం వర్షం ఎక్కువ ఉంటే కనుక వాటికి ప్లేస్ ఇచ్చే ప్రయత్నం చేయండి. నీళ్ళు పెట్టండి, మీకు కుదిరినప్పుడు ఆహారాన్ని అందివ్వండి. అది ఏ జంతువు అయినా సరే దయచేసి అర్థం చేసుకోండి. ఈ భూమి మీద ఆనందంగా అన్ని వసతులతో మనం హ్యాపీగా జీవించడానికి మనం ఎంత అర్హులమో, భూమి మీద ప్రతి జీవి కూడా అంతే అర్హులు అనేది దయచేసి గుర్తించండి. వాటిని కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్.